ఈరోజు నేను దోస పిండితో కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఇది కొంచెం మందికే తెలుసు అనుకుంటున్నాను. మీకు కూడా తెలిసి అయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే దోస పిండి తీసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు, వెల్లుల్లి, అలా క్యారెట్, మీ ఇంట్లో ఏమైతే ఉంటాయో అన్ని వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసేసుకోండి. దోస పిండిలో వేసేసుకోండి. ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే అలా ప్యాన్ మీద ఆయిల్ రాసేసుకోండి. తర్వాత మన దోస పిండి వేసేసుకుని కాసేపు అలా ఉంచేయండి స్టవ్ మీద. ఒక గంట సిమ్లో పెట్టేసి ఉంచేసి తర్వాత చూస్తే మూత తీసి చూస్తే అసలైన గుంత పొంగనాలు రెడీ అయిపోయి. మీకు కూడా కావాలా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. నా గుంత పొంగనాలు అయితే రెండు వైపులా కాలిపోయి చాలా వేడివేడిగా ఉన్నాయి. నేనైతే నా గుంత పొంగనాలు తింటున్నాను. మీరేం తిన్నారు? ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు. మీకు మా అయితే ఈ వీడియోతో 200 సబ్స్క్రైబర్స్ ఇస్తున్నారని కోరుకుంటున్నాను.